వస్త్రాలు ఇవన్నీ తీసుకుని అక్కడ ధరింపచేసి రేపటి దినాన్ని వారు సిద్ధపడటానికి దేవుడు సహాయం చేయగలన. కార్యక్రమం అంతలో దేవుని యొక్క సన్నిధి మనతో ఉండుగాలన. మనం అందరం కలిసి ఏకీభవించి ప్రార్థనలో ఏకీభవించండి. ఈ సాయంకాల సమయంలో నీ ప్రియదాసులు అన్నిని బట్టి ఇంద్రాన్ని బట్టి వందనాలు, అన్నింటికి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ఆయుష్ను బట్టి సమస్త కృపను బట్టి నీకు వందనాలు ప్రభావ. ఇచ్చినటువంటి ఏకైకమాను ప్రభావ పవిత్రాన్ని బట్టి వందనాలు ప్రభావ. ఆ బిడ్డకు నాయన అనేక సంవత్సరాలు కానీ నాయన నీ చిత్త ప్రకారం నువ్వు ఏర్పాటు చేసినటువంటి సాటి అయిన సహాయం కొరకు నువ్వు సిద్ధపరిచినటువంటి మేలు ఎంత గొప్పదో నేను చూడటానికి ఒక దయచేస్తున్నావు. దాన్ని బట్టి వందనాలు. మన సాటి అయిన భార్యగా నాయన నా నిమిషాలు ఏర్పాటు చేస్తున్నావు. విరివుగానే పవిత్రమైన వివాహ బంధంలో ముడిపడటానికి ముందుగానే ఆయన పెళ్లి కుమార్తెకు తగినటువంటి ఆభరణాలు, వస్తువులు, నా దుస్తులు అన్నీ తీసుకొని మేము వెళ్ళుకుంటుండగా తండ్రి వారు ఈ దుస్తులు ఇవన్నీ ప్రధాన కార్యక్రమం అంతట్లో ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచమని అడుగుతున్నాం. అక్కడ జరగబో కార్యక్రమం అంతా నీ మహిమను కొరకు వాడబడటానికి ఒక దయచేయండి. కావాల్సిన భక్తులు, సేవకులు, కుటుంబస్తులు, బంధుమిత్రులు అందరూ అక్కడ నాయన పక్షుల బాలకు చేరి ప్రభావ నీ నామం మహిమపరచడానికి కృప దయచేయండి. మరి ముఖ్యంగా రేపటి దినానికి కూడా నా అందరినీ సిద్ధపడి ఎవరికి ఏ బలహీనత ఎటువంటి శోధన రాకుండా తప్పించి దాని కార్యక్రమం అంతా పరిశుద్ధంగాను జయకర్మను ఆశీర్వాదకరంగా జరిగించి నీవే ఘనత, మహిమ, ప్రభావం పొందమని అడుగుతూ యేసు నామమున ప్రార్థన చేసిన పరమ తండ్రి. ఆమేన్.
ప్రధాన కార్యక్రమం మా పెద్దన్నయ్య గంటా సుభాష్ గారి మనవర అంటే పెద్ద పాప సునీత గారు, బాలుడి గారు, చంద్రశేఖర్ గారి కుమార్తె ప్రధాన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని జరిపించవలసిందిగా మా సోదరుడు దైవజనులు గంటా శ్యామ్ కుమార్ గారికి ఈ కార్యక్రమాన్ని అప్పగిస్తున్నాం. చంద్రశేఖర్ గారు మరి రెండు కుటుంబాల్లో కూడా జరగబోతున్నటువంటి వివాహ మహోత్సవానికి మొదటగా మరి జరగాల్సినటువంటి ప్రధాన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనం ఉంటూ ఉన్నాం. పెళ్లి కుమారుడి తరపు నుండి ప్రధానం తీసుకుని రాబడింది పెళ్లి కుమార్తె కొరకు. కనుక ఈ ప్రధాన కార్యక్రమం అనేటువంటిది దేవుని యొక్క మహిమార్థమై జరుగునట్లుగా మనమందరము ప్రార్థన పూర్వకంగా కనిపెడదాం. ఈ రెండు కుటుంబాల విషయంలో దేవుడు ఒక బాధ్యతను తీసుకొని ఆ కార్యములు రేపు ఆయన నిర్వర్తించబోతుండగా ఈ రాత్రి మన పెళ్లి కుమార్ దగ్గర నుంచి వచ్చినటువంటి ఈ ప్రధాన కార్యక్రమాలుగా వస్తువులు, వస్త్రములు ఇవన్నీ కూడా ఆమెకు ఇచ్చి ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో సంఘము సిద్ధం చేయాల్సి ఉంది. కొరకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా బంధుమిత్రులకు మరోసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి పెళ్లి కుమార్తె మరి ముందుకు వచ్చి కూర్చున్నట్లయితే మరి కార్యక్రమాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నాం. మరి ఇక్కడ కుర్చీలు ఏర్పాటు చేయబడే ప్రత్యేకంగా పెళ్లి కుమార్తె నిమిత్తమై మేము పాట పాడుతుండగా మరి ఆమెను తీసుకురావాలని మనం చేస్తున్నాం. పరిశుద్ధ పరిశుద్ధ అనే పాట మొట్టమొదటిగా మనం పాడుకుందాం. సాయంకాల సమయంలో కుమారి యొక్క ప్రధాన మహోత్సవ కార్యక్రమం జరిపించడానికి నాయన ఇరువురు పక్షాల వాళ్ళు చేరినట్టుగా తండ్రి తండ్రి ఇతరుని మాతో వచ్చి మనం అడుగుతున్నాం. అలాగే విశాఖపట్నం నుంచి చంద్రశేఖర్ గారు సునీత వారి కుమార్తెను తీసుకుని మా మధ్యకు రావడానికి ఒక దయచేసి తండ్రి మాటలు దీవించండి, ఆశీర్వదించండి. వారి ఇరువురిని నాయన పరిశుద్ధ వివాహంలో సిద్ధపరచడానికి సిద్ధపడుచుండగా తండ్రి దానికి తగినటువంటి కార్యక్రమాలన్నీ జరిపించుకున్నా ఈ సహాయం అందించింది. మరి ముఖ్యంగా పెళ్లికు మార్పులు కావాల్సినటువంటి ఆభరణాలు, వస్త్రాలు, ఇతర వస్తువులన్నీ ప్రభా పెళ్లికు మాట పంపించి వారి కుటుంబము ఈ రెండు కుటుంబాల మధ్య జరుగుతుంది. కాబట్టి మరి దేవుడు ఈ
నామాన్ని కూడా అభినందిస్తూ ఈ సమయంలో పెళ్లి కుమార్తె నిమిత్తమై తీసుకొని రాబడినటువంటి ప్రధానం అంటే వస్తువులు అవన్నీ కూడా మరి విశాఖపట్నం నుంచి తీసుకుని రాబడినటువంటివి ఇక్కడ చూపించాలని ఆ పెద్దలకి మనం చూస్తున్నాం. అదేవిధంగా మరి మాతో ఉన్నటువంటి స్థానిక సభ్యులు కానిది గారు వచ్చి మరి వారు చూపించబోతున్నటువంటి వస్తువులను పరీక్షించాలని మనం చూస్తున్నాం. దయచేసి గమనించండి, మరి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారో చెప్పడం వారికి ఈ వస్తువుల గురించి అటుపడిగా కూడా వెరీ గుడ్. పెళ్లి కుమార్తె తరఫున ఎవరైనా ఇక్కడ ముందుకు వచ్చినట్లయితే మీరు చెప్పిన ఐటమ్స్ అన్ని మీరు తీసుకోవాల్సిందిగా తల్లి గారికి తండ్రి గారికి వస్త్రాలు తీసుకుని రావడం అనేది జరిగింది. కాస్మెటిక్స్ సంబంధించిన టాయిలెటరీ ఐటమ్స్ ఆ పెళ్లి కుమార్తెకి తీసుకుని రావడం అనేది జరిగింది. బ్లౌజ్ పీసెస్ డజన్ తీసుకొచ్చినారు. ఓకే స్వీట్ 4 బాక్సులు స్వీట్స్ తీసుకొచ్చారు. అదేవిధంగా తమలపాకు ఒక్కపడి బాక్సులో ఉన్నది మీరు విచిత్రంగా చూడాలంటే రేపే చూడొచ్చు. సర్ప్రైజ్ రేపే మేము సర్ప్రైజ్ ఇస్తాము. ఇది పెట్టి ఓపెన్ చేస్తే మాత్రం మీరందరూ మేము ఎదురు చూస్తూ ఉంటారు. లేచి నిలబడి చూడాలని ఆశగా ఎదురు చూస్తారు కనుక రేపు ఆశతో ఎదురు చూడండి. దాన్ని ఓపెన్ చేయట్లేదు. బాక్స్ కానీ వాళ్ళకి ఇచ్చేస్తాం. ఈ బాక్స్ మళ్ళా రేపు మాకు పెళ్లి కుమార్ యొక్క ఆడపడుచులు చక్కని ఆభరణం తీసుకుని ఆభరణ అలంకరణతో తీసుకుని వచ్చి ఉన్నారు. వారే వచ్చి ఆమెకు అలంకరిస్తారు. ఓకే బంగారు ఆభరణం. మీకు ఇంకా ఏమన్నా లోటు ఉన్నట్టే ఉన్నాయండి. అడగవలసింది మీరు అడగట్లేదు కనుక అది కొంచెం విషయాలు అది మనం సెటిల్ చేసుకోవడం అనేది సీక్రెట్ గా చేసుకుంటే బాగుంటుంది. రహస్యంగా కార్యక్రమాన్ని నడిపించుకోదాం. అంటే నేను మాట్లాడుతున్నాను కానీ ఒక విధంగా ఇప్పుడు అబ్బాయి మా అబ్బాయి కానీ నేను వచ్చిందేమో అబ్బాయి తరఫున వచ్చాను. ఈ విధంగా మాట్లాడడం నాకు అర్థం కావట్లేదు. ఓకే అన్ని సాటిస్ఫై అయ్యామండి. అన్ని చాలా తృప్తికరంగా తీసుకొచ్చారు. అన్ని కూడా ఎక్కువ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్.
అనురాగముతో బంధించి ఆప్యాయత పంచి ఆనందమునను గ్రహించి ఆత్మీయత పెంచి అనురాగముతో బంధించి ఆప్యాయత పంచి ఆనందమునను గ్రహించి ఆత్మీయత పెంచి నా శోకమే తొలగించినావా నా శోకమే తొలగించినావా స్తుతిగానమే నాలో పలికించినావా నా హృదయలోకిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని నీ ఆత్మతో నన్ను నిండని నీ సాక్షిగా ఇలలో నన్నుండని నా హృదయలోగిలో కొలువైన నా స్వామి నీ ప్రేమ కౌగిలిలో నన్ను ఒదిగిపోని కుమారుడు గుర్రం జాషువా మా మధ్యలో మరి వాళ్ళు వచ్చి సాండల్ రాజు గారి ముందుకు వచ్చి పెళ్లి కుమార్తెను పెళ్లి కుమారుని అనుసరించాలని ఓకే ఓకే ఇంకా ఒక మంచి పేరు రికమెండ్ చేశారు ఓ ఊరి బ్లస్సీ గారు ఓ పాట పాడతారండి వండర్ఫుల్ ఆశలమంటారాలు విరబూసిన ఇందీరా చిలిపి ముసుల సింధూరాలు కరబూసిన శుభవీరా అనురాగంతో ఒకటవ్వాలని అనుకున్నవన్నీ నిజమవ్వాలని ఆశిస్తూ పాడుచున్న స్వాగతం
4వ అధ్యాయం 15 నుండి 22 వరకు టాటా రాజు గారు ముందుకు చదవాలని ఆలోచిస్తున్నారు. మరి పరిశుద్ధ వాక్యాన్ని ఆదికాండం 24వ అధ్యాయం 15 నుంచి 22 వరకు మనం ధ్యానం చేద్దాం. అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యకు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రెబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చాను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కి రాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరుగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నన్ను త్రాగనిమ్మని అడిగాను. అందుకామె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకి దించుకొని అతనికి దాహం ఇచ్చాను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తరువాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేదిపోయిందని చెప్పి త్వరగా గాలిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేతుటకు ఆ బావికి పరిగెత్తుకుని పోయి అతని ఒంటెలన్నిటికీ నీళ్లు చేదిపోసాడు. ఆ మనుషుడు ఆమెను తేరి చూచి తన ప్రయాణమును యెహోవా సఫలము చేసినో లేదో తెలుసుకునవలని ఊరకుండెను. ఒంటెలు త్రాగుటైన తరువాత ఆ మనుష్యుడు అరతులము ఎత్తుగల బంగారపు ముక్కు కమ్మెను, ఆమె చేతులకు 10 తులముల ఎత్తుగల 2 బంగారు కడియలను తీసి దేవుడు మరి ఇంత పర్యంతము దేవుడి వాక్యాన్ని మన మొదలు దీవించి ఆశీర్వదించుకుంటాక. వినిపించినటువంటి టాటా రాజు గారికి వందనాలు. పరిసరి మరో మాట విందామండి. మీరు తేలిగా మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును భువిని నేను పాడెదా. ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. ఎంత ఘోర పాపులనైనా మార్చివేయును, ఎంత కఠిన హృదయములైనా కరిగిపోవును. యేసు కరుణ వాక్కులే ప్రేమ పూరితము, యేసు కరుణ వాక్కులే ప్రేమ పూరితము. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా. ఎంచలేని దివ్య ప్రేముడు ఏది లేదు, మంచితనము నాలో యేసు రక్తధారలే క్షమా సహితము, యేసు రక్తధారలే క్షమా సహితము. మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా, సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా. నాకరం యేసు మధుర నామమే రక్షణాకరం. మధురమైన ఈ సమయాన
ప్రభుని పాట పాడెదా సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా మధురమైన ఈ సమయాన ప్రభుని పాట పాడెదా సుధలు చిందు ఆ నామమును భువిని నేను చాటెదా. 48వ వాక్యం నుంచి 53వ వాక్యం వరకు. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 48 నుండి 53 వరకు ఒరిస్సాలో సేవ చేస్తున్నటువంటి భక్తుల రాజు గారు వచ్చి వాక్యం చదవాలని మనం చేస్తున్నాం. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయం 48 నుండి 52 వరకు. నా తల వంచి యెహోవాకు మ్రొక్కి అబ్రహామును నా యజమాని దేవుడైన యెహోవాను స్తోత్రము చేసి ఆయన ఆ యజమాని యొక్క సహోదరుని కుమార్తెను అతనికి కుమారునికి తీసుకున్నట్లు సరైన మార్గమందు నన్ను నడిపించారు. కాబట్టి నా యజమాని ఎడల మీరు దైవ నమ్మకమును కనుకొచ్చిన ఎడల అది అయినను నాకు తెలియచెప్పుడి, లేని ఎడల అది అయినను అవునని కానీ కాదని కానీ చెప్పజాలము. ఇదిగో రిబ్కా నియమ వాక్యంలో నుండి అమూల్యమైనటువంటి పాటలు వినిపించాలని మనం చేస్తాం. ప్రియులు బిఎం కేరీ గారు కూడా చిన్ననాటి స్నేహితులు, చక్కటి సువార్త గాయకులు, దైవజనులు. అలాగే మా పాస్టర్ గారు రెవరెండ్ బోగు చిట్బాబు గారు ఈ విధంగా దైవ జనుల మధ్యలో, దేవుని భక్తుల మధ్యలో మన ప్రియులు చిల్లెల్లాని కుమార్ గారి యొక్క కుమారుడు, అలాగే ఇందిరా గారి యొక్క కుమారుడు అని పవిత్రన్ కొరకు విశాఖపట్నం వాస్తవ్యులు ప్రియులు మాకెర్ల చంద్రశేఖర్ గారు, అలాగే శ్రీమతి సునీజ గారి యొక్క కుమార్తె మునీషా, వీరిరువురికి ప్రదానం చేయడానికి ప్రభు మనందరికీ అనుగ్రహించిన తరుణాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. అబ్రహాం, దయచేసి అందరూ ప్రశాంతంగా ఉండండి, మౌనంగా ఉండండి. నేను 2 నిమిషాలు మాట్లాడి ముగించేస్తాను. నాకు వేరే కార్యక్రమం రోజంతా జరుగుతుంది. మరి మా ఇందిరమ్మ అంటే మన దేశాన్ని పాలించినటువంటి ఇందిరమ్మ, నాటి ఇందిరమ్మ, అంత చక్కటి చెల్లమ్మ. అలాగే అనిల్ కుమార్ గారు, నేను తప్పనిసరిగా ప్రతి కార్యక్రమంలో ఉండాలని ఆజ్ఞాపించేశాను. అందుకే నేను మానకుండా ఎక్కకుండా తప్పనిసరిగా వచ్చాను. ఆజ్ఞాపించకపోయినా వస్తాను, ఎందుకంటే వీళ్ళంతా కూడా నా బిడ్డలు. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాం తన ఏకైక కుమారుడైనటువంటి ఇస్సాకు కొరకు వివాహం చేయడానికి తన ఇంటిలో పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరును ప్రార్థనా పూర్వకంగా పంపుతాడు. అతనితో ప్రమాణం చేయించుకొని, నేను కానానీయులో ఒకేతను నా కుమారునికి వివాహం చేయక నా స్వదేశము నుండి, నా స్వజనుల నుండి నీవు నా కుమారునికి ఒక కుమార్తెను తీసుకుని రావాలని ప్రమాణం చేయించాడు. దేవుని బిడ్డలారా, పవిత్రన్ లండన్ వెళ్ళాడు. మునీషా కూడా లండన్ లో ఉండింది. ఈ బిడ్డలిద్దరు కూడా అక్కడ ఏ తెల్లవాళ్ళలో పెళ్లి చేసుకోవచ్చు, నల్లవాళ్ళలో పెళ్లి చేసుకోవచ్చు. కానీ వారు పెంచబడినటువంటి నీతి విధానం అంతా మనం చూస్తే బాల్యం నుండి కూడా దైవభక్తిలో పెంచబడినటువంటి బిడ్డలుగా మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. పవిత్రం గురించి నాకు బాగా తెలుసు.
మరి ఉనీషా గురించి కూడా నేను అలాగే ఊహించుకుంటూ ఉన్నాను. ఎందుకంటే సునీజాను నేను చిన్నప్పటి నుండి కూడా ఎదిగినట్టే అని అనుకుంటున్నాను. కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నాం. దాన్ని బట్టి నేను అనిల్ కుమార్ గారి ఇంటి దగ్గర చూడగానే ఓహో మనవులే అని చెప్పేసి చాలా సంతోషించాను. కనుక ఈ రీతిగా పవిత్రకు మరి స్వదేశంలో స్వజనుల మధ్య బంధువుల్లో నుండి ఒక చక్కటి కుమార్తె వివాహం చేసుకోవడానికి ముందుకు రావడం చాలా సంతోషం. అలాగే ఉనీషా కూడా స్వదేశంలో స్వజనుల నుండి ఒక చక్కటి పెళ్లి కుమారుని వివాహం చేసుకోవడానికి ముందుకు రావడం చాలా సంతోషం. వీరి ఇరువురి తల్లిదండ్రులు కూడా దానికి అంగీకరించి ఏకీభవించి వీరికి వివాహం చేయడానికి ముందుకు వచ్చిన దాన్ని బట్టి నేను ఎంతగానో ఆయన అభినందిస్తూ ఉన్నాను, దేవుని స్తుతిస్తూ ఉంటూ ఉన్నాను. అబ్రహాం వాజ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాం పిలువబడుతూ ఉంటూ ఉన్నాడు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ బలిపీఠం కట్టి దేవుని ప్రార్థించేవాడు. బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థించిన గొప్ప భక్తునిగా మనం చూస్తూ ఉంటున్నాం. అతను మాత్రమే కాదు, అతని ఇంటిలో పనిచేసే ప్రతి వారిని కూడా అతి భక్తిలో ప్రార్థనలు ఆయన పెంచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుకనే తన పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరును కుమారునికి అమ్మాయిని తెమ్మని పంపించినప్పుడు ఎలియాజరు కూడా ఆయన ప్రార్థన పూర్వకంగా బయలుదేరి మార్గంలో ఒక బావి వద్ద మోకరించి అతను దేవుని ప్రార్థన చేసినట్టుగా లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి, మనమైనా ఎక్కడైనా దారిలో ఆగి ప్రార్థన చేసేటువంటి స్వభావం కలిగి ఉంటున్నామా? ఎలియాజర్ ఆయన ఆ ఎండమావుల్లో ప్రయాణం చేస్తూ, ఒంటెల మీద ప్రయాణం చేస్తూ ఒక బావి వద్ద మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అసలు మాత్రమే కాదు, మోకరించుట అతను తీసుకుని వెళ్ళినటువంటి ఒంటెలన్నిటినీ కూడా మోకరింపజేసి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అతను చేసిన ప్రార్థన కూడా ఖచ్చితమైన ప్రార్థన. He made a particular prayer to the Lord God Almighty. మనం ప్రార్థన చేస్తాం, ఏం చేస్తామో మరో క్షణంలో మనకు తెలియదు, గుర్తుండదు. కానీ ఎలియాజరు చేసినటువంటి ప్రార్థన, దేవా నేను ఈ బావి వద్ద మోకరించి ఉన్నాను. ఇక్కడ చాలా మంది నీళ్ళు చేదుకోవడానికి వస్తారు. నేను ఎవరిని అయితే అమ్మా కొంచెం నాకు నీళ్ళు త్రాగడానికి అని అడుగుతాను, ఎవరైతే నేను అనగానే అయ్యా త్రాగుము అని చెప్తారు. అది మాత్రమే కాదు, నీకు మాత్రమే కాదు, నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు చేది పోతునని ఎవరి అయితే చెప్పునో ఆమె నా యజమానులకు కుమారుడైనటువంటి ఇస్సాకుకు భార్యయగురు అని ఖచ్చితమైన ప్రార్థన ఆయన చేసి ముగించగానే ఒక అమ్మాయి బావిలో నుండి ఎక్కి వచ్చినట్టుగా లేఖనం మనకు తెలియజేస్తుంది. ఎంత అద్భుతమైనటువంటి విషయం! ఆయన అంత ఖచ్చితమైన ప్రత్యేకించబడినటువంటి ప్రార్థన చేశాడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం చేసే ప్రార్థన కూడా ఖచ్చితమైనవిగా ఉండాలి. పర్టిక్యులర్ ప్రేయర్స్ మస్ట్ బి ఆఫర్డ్ unto God. వింటున్నారా? ప్రత్యేకంగా వైవాహిక జీవితాలు, వివాహాలు చేయవలసి వచ్చినప్పుడు మన వివాహాలు ప్రార్థన అనేటువంటి పునాది మీద వేయబడాలి, కట్టబడాలి. The foundation for our marriages must be on prayer. సో ఇక్కడ అబ్రహాము ప్రార్థనాపరుడు, ఎలియాజరు ప్రార్థనాపరుడు, ఒంటెలు ప్రార్థనలు చేస్తున్నట్టుగానే మనం గ్రహించగలుగుతూ ఉంటున్నాం. ఆయన చేసినటువంటి ఖచ్చితమైన ప్రార్థనకు వెనువెంటనే తక్షణమే అక్కడ ప్రార్థనకు జవాబు దొరికినట్టుగా కూడా దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. నేను అనుకున్నాను, బహుశా ఇది గట్టిగా ప్రార్థన చేసి ఉంటాడు. నేను ఎవరినైతే నీళ్లు పోయమని అడుగుతానో, ఎవరైతే అయ్యా నీకే కాదు నీ ఒంటెలు కూడా పోస్తానని చెప్తారో వాళ్ళే నా యజమానులకు యజమాని కుమారుడు ఇస్సాకుకు
భార్యకు నేను గట్టిగా ప్రార్థన చేశాడేమో, అందుకే బహుశా రేపు కూర్చుంటది ఆ ప్రార్థన విజ్ఞాని అనుకున్నాను నాకు ఒకసారి. కానీ తర్వాత వచ్చినందు చదివితే ఆయన అలాగిన తన హృదయములో అనుకున్నాడట. హృదయములో సైలెంట్ ప్రేయర్, హీ మేడ్ ఎ సైలెంట్ ప్రేయర్. బహిరంగంగా బాహటంగా గట్టిగా బిగ్గరగా అరిచి ప్రార్థన చేయలే. హృదయంలో అనుకుని కళ్ళు తెరవగానే, ఆమెలని కళ్ళు తెరవగానే ఎదురుగా నిలబడదే రేపుక ఎలాగూ కడవ భుజమున పెట్టుకొని ఆమె నిలబడింది. బావి దేవుని సంఘమునకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? దేవుని సంఘానికి. దేవుని సంఘానికి బాగా సాదృశ్యం అండి. Rivers of the living water. Hallelujah. ఎంత అద్భుతమైనటువంటి విషయం అండి. ఈ విధంగా ఎంతమంది అయితే ఆయన విశ్వాసం ఉంచుతారో వాళ్ళందరిలో నుండి జీవజల ఊటలు ఉడుకుతూ ఉంటే అది బావి కాకపోతే ఏమవుతుంది? కనుక దేవుని సంఘం లేక బావి దేవుని సంఘానికి సాదృశ్యం. ఇక్కడ ఎలియాజరు గారు బావి వద్ద మోకరించాడు అంటే సంఘం దగ్గర, సంఘంలో మోకరించాడు. అలాగే రెబెక్కా కూడా ఎక్కడ మోకరించింది అంటే ఎక్కడికి వచ్చింది అంటే సంఘములోకి లేక బావిలోకి వచ్చింది. అంటే బావిలోకి వెళ్ళి నీళ్లు చేదుకొని వస్తుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీళ్లు చేదుకొని రావడం, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి జీవితం కలిగి ఉండడానికి కూడా సాదృశ్యముగా ఉంది. కనుక దేవుని బిడ్డలైనటువంటి మనం అందరము కూడా దేవుని యొక్క సంఘములో నాటబడిన వారముగా, దేవుని యొక్క సంఘములో వేరుపారిన వారముగా, సంఘంతో సహవాసం కలిగినటువంటి వారముగా ఉంటే దేవుని దీవెనలు రెబెక్కా జీవితంలోకి ఎలా దిగి వచ్చాయో, ఇస్సాకు జీవితంలోకి ఎలా, ఇస్సాకు కూడా మామూలుడి రోడ్ల మీద షికారులు అట్లా, లేకపోతే కాలేజీల దగ్గర గేట్ల దగ్గర బీటేలా ఏం చేస్తున్నాడు? పొలంలో మోకరించి ప్రార్థనలో ఉన్నాడు. మా పవిత్రం కూడా అలాంటి వాడే. హల్లెలూయా. పవిత్రం లైఫ్ స్టైల్ అంతా కూడా చాలా భక్తి, ప్రార్థన, పవిత్రత. ఆయన పేరు ఎలా పవిత్రం, అలాగే పవిత్రమైన పరిశుద్ధమైన జీవితం జీవించేవాడిగానే నేను ఆయనను గమనించాను. ఆ సంగతి ఎంత అద్భుతమైనటువంటి పనులు అక్కడ చేసిందో అలాంటి పనులు మన జీవితాల్లో ప్రత్యక్షం అవుతాయి. అది మాత్రమే కాకుండా రెబెక్కా ఏ రీతిగా అయితే ఇశ్రాయేలు యొక్క సర్వ సమాజానికి ఒక అద్భుతమైనటువంటి మహా గొప్ప తల్లిగా ఆమె కొనియాడబడిందో, అలాగే ఇస్సాకు కూడా కొనియాడబడుతూ ఉన్నాడు. అటువంటి కృప దేవుడు పవిత్రానికి నిషాకు అనుగ్రహించాలని నేను కోరుకుంటూ ప్రార్థిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ప్రత్యేకంగా ఉనిషాను అలాగే అనిల్ పవిత్రను ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఉనిషా పెళ్లి వస్త్రాలు ప్రభు స్వీకరిస్తూ ఉంది. పెళ్లి పవిత్రం పంపించినటువంటి ఈ విలువైన వస్తువులు ఆమె స్వీకరించి ధరించి నాయనా మరి శ్రేష్టమైన ప్రతి కుమార్తెగా తీర్చిదిద్దబడాలి. కాబట్టి ఈ వస్తువులు ఆమెకు మేము అప్పగిస్తున్నాం. ఆశీర్వదించండి. ఈ వస్తువుల వలన ప్రభు ఆమె దీవించబడినదై, సిద్ధపడినదై, పెళ్లి కుమారుని కొరకు ప్రత్యేకించబడినదై ఉండులాగా దీవించుకోండి. ఈ వస్తువుల మీద నీ హస్తం ఉంచుకోండి. యేసు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి పెట్టుకుంటున్నాము తండ్రి.
పిల్లల అనిల్ కుమార్ గారు, ఇందిరా గారు వారి యొక్క కుమారుడు అనిల్ పవిత్రల కోసం పంపించిన ప్రధాన కార్యక్రమానికి అధ్యక్షత వహించి నడిపించిన సోదరులు గంట శ్యామ్ కుమార్ గారికి మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా ఇచ్చేసిన బిషప్ స్వామి గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా విజయ్ కేరి గారికి, బొగురి చిట్టుబాబు గారికి, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న దానిలు మా సంఘ పెద్దలు గంటా దానిలు గారికి, ఈ కార్యక్రమాన్ని విచ్చేసి ఎంత విజయవంతంగా నడిపించిన మీ అందరికీ ఇరుపక్షాల బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వందనాలు తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా మేము ఏర్పాటు చేసిన విందును స్వీకరించి వీటిని దీవించి వెళ్ళాలని మా కుటుంబం తరఫున ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా విందును స్వీకరించే వెళ్ళాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ దైవజనం ద్వారా మీరు జరిగించండి అని చెప్పి అనుమతి ఇచ్చారు కాబట్టి, ఆ అవకాశం మాకు వచ్చింది కాబట్టి మరోసారి మా నుండి వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ప్రార్థన ఆశీర్వాదం తీసుకుని మనం వెళదాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నా ప్రభు మీరే ఈ కార్యమంతట్లో బాధ్యత తీసుకొని జరిగించారు. మీకున్న చక్కని వాతావరణంలో నాయన నీ బిడ్డలందరూ చేరి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభా, పరలోక రాజ్యానికి మున్గుర్తిగా కనిపిస్తున్నటువంటి వివాహ మహోత్సవాలకు ముందు ప్రతిష్ఠిత కార్యము ఏ విధంగా ఉందో, ఏ విధంగా నువ్వు ఏర్పరుచుకున్నావో, ఏ విధంగా సంఘాన్ని ప్రతిష్ఠించుకున్నావో, ఏ విధంగా నా ప్రభు నీ రక్తమును కాచి సంఘమును శుద్ధీకరించి ఉదవుగా చేసుకున్నావు, అటువంటి పరిస్థితులను దగ్గర జ్ఞాపకం చేసుకొని ఈ సమయంలో నా ప్రభు ఈ కుమార్తెను పెళ్లి కుమారుడు పవిత్రం ఆయన ప్రేమతో పంపించినటువంటి వస్తువులు ధరింపజేసి ఆమెను సిద్ధపరచులకు రేపు జరగబోతున్నటువంటి పరిశుద్ధ కార్యములు నీ మహిమార్థమైంది వారిని జతపరచబోతున్నది నేను మహిమపరుచుకుంటూ ఎంతవరకు ఈ కార్యం మీరు జరిగించినందుకే నీకు స్తుతులు చెల్లించుకుంటాను. ఈ కార్యంలో ఎవరైతే నా ప్రభు పాల్పొందరు ప్రతి ఒక్కరిని మీరు ఆశ్రయించండి. అదేవిధంగా నా ప్రభు మరి దైవజనులు వారు ఇచ్చినటువంటి ప్రతి వాక్కును నా ప్రభు బిడ్డల యొక్క జీవితంలో జరుగునట్లుగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా ఫలభరితంగా ఉన్నట్లుగా చేయమని మరోసారి దగ్గర తండ్రి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ నీ పాదాలనే బలిపీఠం దగ్గర పెట్టి సమస్త కార్యము జరిగించుకుని మహిమపోతామని రేపటి కార్యములో మేము ఉండి మనం వేడుకుంటాం. మా ప్రభువును రక్షకుడు చేస్తున్నాము, ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క దివ్య సహవాసము, సమాధానము, దీవెనలు విడలాల మనకును మరి ప్రత్యేకముగా ప్రధానం చేయబడి వరించిన దైవమా, వసించే వాక్యమా, మహోన్నత శిఖరమా, ఆధారమా, క్షమించిన బంధమా, సహించే స్నేహమా, నిరంతర స్వాస్థ్యమా, నా యేసయ్యా, వరించిన దైవమా.
అంకితం దయాసాగరా దీవించవా చేరాను నీ పాదము చూపించు నీ మార్గము వరించిన దైవమా వసించే వాక్యమా మహోన్నత శిఖరమా ఆధారమా వరించిన దైవమా బలపరచుమా స్థిరపరచుమా తోడై కావుమా వెలిగించుమా దీపమా నీకే ఆరాధన నీ ప్రేమయే నన్నే తాకగా ఇదే ఆశతో వరించిన దైవమా వసించే వాక్యమా మహోన్నత శిఖరమా